Hello everyone, welcome to our YouTube channel Popcorn and Pulihora. So ఇవాళ మా segment కొంచెం different segment. It's about a discussion on a movie called The Girlfriend. So this movie came out in the late 2025 నవంబర్లో వచ్చింది సినిమా. అండ్ ఈ సినిమా మీద చాలా ఒపీనియన్స్, చాలా కమెంట్స్, చాలా ఏమంటారు రివ్యూస్ వచ్చాయి. But actually it's a very good movie and Ivala we wanted to revisit it. So it was actually Pulihora's idea to ask me a couple of questions about this movie. Because what I felt is this movie was the most misunderstood movie. I mean, according to me, because Okay. సోషల్ మీడియాలో చూసిన రివ్యూస్ కానీ ఆర్ ఒపీనియన్స్ ఫర్ దట్ మ్యాటర్ ఆర్ జనాల మధ్యలో ఉన్న డిస్కషన్ కానీ వాట్ ఐ ఫెల్ట్ ఇస్ ఇట్స్ ది మోస్ట్ మిస్అండర్స్టూడ్ మూవీ. నాకేంటంటే ఐ రియలీ వాంట్ టు pull out that right perspective, the right female perspective from your side, maybe posing the right set of questions in my opinion. So let's see how it goes. Okay. Yeah, so before Pulihora interrupted, I just wanted to say that he actually has some good questions to me and he wants to understand from a female's point of view, like నేను ఎలాగా నాకు ఎలాగా అనిపించింది అని. So as he said, let's dive into the questions. So yeah. So you tell me about the Rashmika's character arc, like from start to the end, how she progressed, how she was introduced, and at the ultimate climax scene, what she is finally established as. Tell me that transformation, what you felt about it. So I'll keep it short and simple, and if you have any points to add on to what I am saying, or if you differ anywhere, you can feel free to add those. Surely, yeah. But నాకేమనిపించిందంటే it is basically a troop of caterpillar to butterfly journey. So ఆమె వచ్చినప్పుడు she is just 2021ish. She is into the master's English literature program and ఆమె చాలా ఇంట్రోవర్టెడ్గా మీక్గా షైగా చూపిస్తారు. ఇన్ఫ్యాక్ట్ లైక్ క్వశ్చన్ అడిగినప్పుడు కూడా తను తడబడుతూ చెప్తుంది అనమాట. సో బట్ అప్పుడు చెప్పిన ఆస్పిరేషన్స్ ఏవైతే ఉన్నాయో తను టువర్డ్స్ దిస్ జర్నీ ఇన్ దిస్ మూవీ ఆఫ్ 2 hours తను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గార్నర్ చేసుకుంటుంది. దెన్ షీ ఆల్సో హ్యాస్ అ గుడ్ ఫ్రెండ్. ఆ ఫ్రెండ్ నుండి ఆ అమ్మాయి చాలా నేర్చుకుంటుంది అనిపించింది నాకు. అను ఇమాన్యుయల్ క్యారెక్టర్, దుర్గా క్యారెక్టర్. యూజువల్లీ అమ్మాయి చెత్తగా చూపిస్తాం మనం, బట్ ఇదిలో నాకు చాలా నచ్చింది. లైక్ ఒక అమ్మాయి ఎంత ఇంకొక అమ్మాయికి నేర్పించవచ్చు అన్నది చాలా బ్యూటిఫుల్గా చూపించారు. అట్ ది సేమ్ టైం దెర్ ఇస్ గుడ్, దెర్ ఇస్ బ్యాడ్ ఆల్సో. సో ఆ అమ్మాయి ఒక రిలేషన్షిప్లోకి వెళ్తుంది ఒక అబ్బాయితో, అండ్ ఆ రిలేషన్షిప్లో కూడా షీ లెర్న్స్ అ లాట్. సో ఆ అమ్మాయి నేర్చుకున్నవన్నీ షీ later on transpires to become what she wants to be. So ఆ అమ్మాయి మీద మోర్ కాన్ఫిడెన్స్ వచ్చి లైక్ తన గురించి తను అండర్స్టాండ్ చేసుకునే జర్నీ ఏదైతే ఉందో అది చాలా బాగుంది. బేసిక్ గా సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ అన్నమాట. ఇట్స్ అ మూవీ ఆన్ సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్. ఒక ఎంటీ వెజల్ వస్తుంది, ఆ ఎంటీ వెజల్ కాస్త కొంచెం అంటే ఇట్స్ నాట్ ఎంటీ కొంచెం క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది, కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, క్లారిటీ ఆఫ్ థాట్ వస్తుంది. ఇవన్నీ టువర్డ్స్ ది ఎండ్ చాలా బ్యూటిఫుల్గా చూపిస్తారు. సో దట్ transition I really liked. Great. So while mentioning this transformation, you started talking about the relationship which she got into. Correct. So I think that's the main crux of the movie. Exactly. Because the whole transformation is explored in phases, like how she got into the relationship. We'll talk about that now. Like how she got into the relationship, with what kind of mindset she entered it, and enter అయ్యేటప్పుడు తనకి ఏం మైండ్ సెట్ ఉండింది, అండ్ మధ్యలో తను ఏమేం రియలైజ్ అయ్యింది, అండ్ ఫైనల్గా ఏం ఆ రిలేషన్షిప్ నుంచి వాట్ ఆర్ కీ టేక్అవేస్. నేను చెప్పలేనేమో, బట్ ఐ విల్ ట్రై టు సమ్మరైజ్ వాట్ ఐ హావ్ అండర్స్టూడ్ ఫ్రమ్ దట్ రిలేషన్షిప్ ఆర్ వాట్ హ్యాస్ బీన్ షోన్ బై కీపింగ్ ఇట్ షార్ట్. సో అమ్మాయికి ఈ అబ్బాయి కనిపిస్తాడు, ఈ అబ్బాయి చలాకీగా ఉన్నాడు, యాక్టివ్గా ఉన్నాడు, బాగుంటాడు. సో ఏ అమ్మాయికైనా అబ్బాయి కంట్లో పడే కైండ్ ఆఫ్ అబ్బాయి, వెరీ నోటిసబుల్ క్యారెక్టర్. అండ్ ఆ అబ్బాయి కూడా ఈ అమ్మాయి నచ్చింది, లైక్ నోటీస్ చేస్తాడు. ఆ అమ్మాయి డ్రెస్సింగ్ స్టైల్ చాలా బాగుంటుంది అనుకుంటాడు, సింపుల్ గా ఉంటుంది, పెద్ద డ్రామా క్యాండిడేట్ కాదు రష్మిక క్యారెక్టర్. జస్ట్ ఒక 2-3 అమ్మాయిలు ఆ అబ్బాయిలతో తిరుగుతూ ఉంటుంది, తన పని తను చేసుకుంటుంది. దట్స్ అబౌట్ దట్ అబౌట్ హర్. సో ఆ అబ్బాయికి ఈ అమ్మాయి కంట్లో పడింది. సో వాళ్ళు అలా అలా మెల్లగా వీడు దీనికి ట్రై చేస్తూ ఉంటాడు. ఈ అమ్మాయి కానీ ఫ్రెండ్ జోన్లోనే పెడుతుంది, కానీ కొన్ని సందర్భాలు ఆర్ వాట్ ఎవర్ ఫేవర్స్ ఇట్ ఇన్ టు దట్ డైరెక్షన్.
బట్ ఆ ఫేవర్ అయ్యే డైరెక్షన్ ఏదైతే ఉందో అదంతా అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ ఇట్స్ ఓ ఐ లవ్ యూ అంటే ఈ అమ్మాయి కూడా ఐ లవ్ యూ టు రెసిప్రొకేషన్ అయ్యే ఫేవర్ కాదు అది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రోగ్రెషన్ ఏంటంటే ఆ అబ్బాయికి అమ్మాయి మీద వాట్ ఎవర్ ఫీలింగ్ లైక్ లవ్ అనుకో ఏదన్నా అనుకో he has those intentions, but whereas what I felt is Rashmika never saw him that way ఎగ్జాక్ట్లీ until he pursued her. సో ఆ అమ్మాయికి ఆ ఫీలింగ్స్ ఉన్నాయని ఎక్కడ ఎస్టాబ్లిష్ చెయ్యరు అంత ప్రాపర్ గా. ఇట్స్ జస్ట్ దట్ ఇట్ హ్యాపెన్స్ టు మెనీ పీపుల్. డోంట్ యూ థింక్ లైక్ నీకు ఓకే ఫ్రెండ్ ఉంటాడు ఒకడు, వాడికి నువ్వంటే ఇష్టం, వాడు నిన్ను ఆల్ ఆఫ్ అ సడన్ కిస్ చేస్తాడు, నువ్వు కొంచెం ఫ్రీజ్ అయ్యావు, కానీ నీకు ఇష్టం కానీ అది రిలేషన్షిప్ అంత ఇష్టమా కాదో తెలియదు. బట్ అట్ ద సేమ్ టైం నువ్వు డినై కూడా చేయలేకపోతున్నావు. అండ్ ఇక్కడ వీడేం చేస్తాడు, కొన్ని ప్రైవేట్ గా పెట్టున్నా కూడా అది లైక్ వాళ్ళకి ఆ ఎక్స్ప్లోరేషన్ కి టైం ఉండేది. లైక్ ప్రైవేట్ గా ఉండుంటే షీ కుడ్ హావ్ అండర్స్టూడ్ కదా దిస్ గై ఇస్ గుడ్ ఫర్ మీ ఆర్ నాట్ ఆర్ వాట్ ఎవర్. బట్ వీడు అందరికీ వెళ్ళి అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్, ఈ అమ్మాయి చేసేస్తాడు. అదొక కీ నెగిటివ్ ఇన్ దిస్. ఆ అమ్మాయి కన్సెంట్ లేకుండానే అందరికీ వెళ్ళి నేను అది రిలేషన్షిప్ లో చెప్పేయడం. ఇంకా అమ్మాయి బీయింగ్ వాట్ షీఈస్ ఇనిషియల్ ఫేజ్ ఆఫ్ హర్ లైఫ్ కదా, కాలేజ్ లో అనుకున్నాం కదా చాలా షైనీ కదా. ఇంకా అమ్మాయి షీ జస్ట్ గివ్స్ ఇన్ టు ఇట్ అండ్ ఓకే టు బిగిన్ విత్ హీ ఈస్ నాట్ అ బ్యాడ్ గే కదా. సో అలాగే షీ గెట్స్ ఇన్ టు అ రిలేషన్షిప్. అండ్ మనం ఒక రిలేషన్షిప్ లోకి వెళ్తేనే కదా మనకు తెలుస్తుంది అది మనకి సూటబుల్ లా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమ్మాయి క్యారెక్టర్ ఎలా బిగిన్ అవుతుందంటే షీ డజంట్ ఈవెన్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆర్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ షీ వాంట్స్ ఉంది. ఆ క్లారిటీ ల్యాక్ అవ్వడం వల్ల కూడా కరెక్ట్. సో ఆ అమ్మాయికి ఏమీ తెలియదు, మెల్లగా 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 థింగ్స్ అలా 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 అన్ఫోల్డ్ అయ్యాయి. మేబీ షీ హ్యాడ్ అ గుడ్ హోప్ కి లైక్ నేను ఈ రిలేషన్షిప్ లోకి వెళ్ళడం ఒక రైట్ థింగ్ అనుకుని స్టెప్ ఇన్ అయింది. ప్రాబబ్లీ ఐ థింక్ as the movie progresses she realized a lot of things, right? Like what, like for example towards the end she realizes that he's a very dominating guy. And assalu no తీసుకోలేడు, చాలా కోపిష్టి, లైక్ యు నో. అండ్ వీడికి అసలు కెరియర్ ఓరియంటేషన్స్ ఏమీ లేవు, వీడికి ఒక జస్ట్ ఒక హోమ్ మేకర్ కైండ్ ఆఫ్ ఉమెన్ కావాలని. మేబీ ఇనిషియల్లీ దానికి తెలియదేమో అసలు తను హోమ్ మేకర్ అవ్వాలని అనుకుందో, ఆస్పిరేషన్స్ ఉన్నాయి కానీ అంత క్లారిటీ లేదేమో. బట్ రిలేషన్షిప్ లోకి వచ్చాక ఒక క్లారిటీ వస్తుంది కదా మనకి ఏం చేయాలని ఉందని. టువర్డ్స్ ద బ్రేక్ నాట్ జస్ట్ రిలేషన్షిప్, మేబీ కాలేజ్ లైఫ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ తనకి అర్థమైంది దట్ షీ వాంట్స్ టు బి ఎ వర్కింగ్ వుమెన్ అని. తను కూడా అలా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం అప్పటికే రిలేషన్షిప్ స్టార్ట్ అయిపోయింది తనకి. ఐ మీన్ షీ హ్యాడ్ నో అదర్ వే. అంటే తనకి ఇంకేం వెంచర్స్ లేవు. ఈ అబ్బాయి వచ్చేసరికి షీ ఇస్ జస్ట్ ఎక్స్ప్లోరింగ్ ఇంటూ ఇట్ ఆర్ కమింగ్ ఇన్ ఆర్ వే ఇన్ ది వెరీ బిగినింగ్ స్టేజ్ ఆఫ్ తను దుర్గాని కలిసాక దుర్గా లాగా అవ్వాలని అనుకోవడం. దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ సీన్. దుర్గా తనకి చెప్పడం లైక్ యూనో కాన్ఫిడెన్స్ తెచ్చుకో, ఇలా మాట్లాడాలి అని డ్రామా చేస్తుంది కదా. షీ ఈస్ వెరీ గుడ్ ఇన్ ఇట్. సో తనకి ఆ అప్లాజ్ అవన్నీ ఫస్ట్ టైం వస్తాయి, బట్ వీడికి నచ్చదు అది. అండ్ దట్ ఇస్ ఆల్సో లైక్ దట్స్ అ వెరీ బిగ్ ఫ్లా ఇన్ దట్ గై. ఆ అమ్మాయి అంత ఎంజాయ్ చేస్తూ తనకు నచ్చిన పని చేస్తుంటే ఇమ్మీడియట్లీ దిస్ గై కమ్స్ అవుట్ అండ్ సేస్ లైక్ నువ్వు ఇంక చేయకూడదు ఇట్లాంటివి, నువ్వు నాకు ఇలా స్టేజ్ మీద కనపడు అంటే స్లోలీ తనకి ఇష్టమైన థింగ్స్ కూడా ఈ అబ్బాయి రెస్ట్రిక్ట్ చేయడం అర్థమవుతుంది. అండ్ తనకు ఆల్రెడీ తన ఫాదర్ ఫామ్ లో ఆ రిస్ట్రిక్షన్స్ ఉండేవి. ప్యారలల్ గా అదొకటి లైక్ చైల్డ్హుడ్ లో వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి నాకు ఇది నచ్చింది నేను మా అత్త వాళ్ళ ఇంట్లో రోజు ఉంటా అంటే వాళ్ళ ఫాదర్ ఫుడ్ పెట్టకుండా రోజంతా వదిలేసి బేసిక్ కండిషన్ చేశారు ఆ అమ్మాయిని. కండిషన్ చేసింది ఆల్రెడీ ఆ అమ్మాయి. ఇందులో కూడా కండిషన్ కి షీ వెంట్ త్రూ ద కండిషనింగ్ ఓన్లీ. విక్కీ కూడా చాలా కండిషనింగ్ గా చేస్తాడు. బట్ తనకు అర్థమైంది ఏంటంటే షీ ఫైండ్స్ హర్ ఇన్నర్ వాయిస్ కదా స్లోగా. ఆ ఇన్నర్ వాయిస్ ఎప్పుడైతే స్ట్రెంగ్త్ అయ్యిందో, లైక్ స్ట్రాంగ్ గా ఇన్నర్ వాయిస్ బయటికి రావడం స్టార్ట్ అయ్యిందో, అప్పుడు అర్థమైంది అరే నేను ఎందుకు ఇలాగే ఉండాలి, నేను ఇలా కూడా ఉండొచ్చు కదా, ఇది తప్పేమో, ఇది నాకు కరెక్ట్ కాదేమో. rather than not suitable for her. It is not suitable for her. ఇప్పుడు విక్కీకి కావాల్సిన అమ్మాయిలు ఉంటారు చాలా మంది. అండ్ విక్కీకి ఒక క్లారిటీ ఉంది బికాస్ తను ఇలాగే చూశాడు, ఇలాగే పెరిగాడు, తను చాలా మ్యాస్కులిన్ గా ఉంటాడు, తనకి షార్ట్ టెంపర్, అవన్నీ చూసి నేర్చుకున్నవే కదా. And talking about his upbringing, let's talk about his upbringing also, no? Which is shown in the movie. Like he grew up in a family setup where వాళ్ళ నాన్న చాలా అంటే విక్కీయే చెప్తాడు కదా, ఐ మీన్ కోపిష్టి పర్సన్,
మా అమ్మ ఎదురు చెప్పదు, ఏమి చెప్పదు, మా నాన్న ఉంటే అసలు మా అమ్మ హాల్లోకి కూడా రాదు, కనపడదు, ఎక్కడికి ఎవరికి లోపలే ఉంటుంది. అండ్ నాకు తెలిసి అది బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు. లైక్ నాకు తెలిసి ఇంటర్వెల్ పాయింట్ ముందర అనుకుంటా వాళ్ళు, ఐ మీన్ రష్మిక అని విక్కీ ఇంటికి తీసుకెళ్తాడు కదా వాళ్ళ మదర్కి ఇంట్రడ్యూస్ అంటే ఈ చేయడం. అబ్బాయి క్యారెక్టర్ స్టార్టింగ్ నుండి బాగా వెల్ ఎస్టాబ్లిష్డ్. ఈ అబ్బాయి ఇంతే, ఈ అబ్బాయికి ఇలాంటి అమ్మాయి కావాలి, అలాంటి అమ్మాయి రష్మిక అనుకున్నాడు. యూజువల్లీ తను అనుకున్న అమ్మాయిలు అలాగే ఉంటారు, బట్ రష్మిక ఏమైతే ఉందో షీ ఈజ్ ఓన్లీ అలాగే ఉండిపోకుండా తను గ్రో అయింది బేసిక్ గా. తనకి కరెక్ట్ అనిపించిన వేలో గ్రో అయింది. నేను అదే చెప్తున్నాను, తనకు కావాల్సిన అమ్మాయిలు చాలా మందే ఉంటారు. He just thought he ended up with one, but he didn't end up with one. Exactly. అంటే సో బేసిక్ గా విక్కీ కూడా ఫాల్ట్ ఉందా అంటే లైక్ హౌ డు యూ సీ దట్? సో డు యూ అంటే నువ్వు ఏం చెప్తావు ఫైనల్ గా? లైక్ విక్కీది ఫాల్ట్ ఉందంటావా లేకపోతే విక్కీ తప్పు లేదంటావా? లైక్ హౌ డు యూ సీ దట్? సో విక్కీ ఎలాంటి పర్సన్ అంటే తను ఒకటి అనుకుంటాడు, అదొకటి చేసేయాలి. ఎదుటి పర్సన్ ఒక ఒపీనియన్ ఉంటుంది, వాళ్ళు ఏదో చెప్దామని అనుకుంటారు. నో, ఆ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ అంటే ఇంకా ఫుల్ నేనేం చెప్తే అదే చేసేయాలి అని నా మైండ్ సెట్ లో ఉంటాడు. ఆ మైండ్ సెట్ ఈజ్ నాట్ అప్రిషియేటెడ్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ విచ్ వీఆర్ లివింగ్ ఇన్. సో డెఫినెట్లీ అది ఫ్లాడ్ క్యారెక్టరే. నువ్వు చిన్నప్పుడు డెఫినెట్లీ నీ ఫాదర్ని మదర్ని గొడవ పడడం చూసావు, నువ్వు ఆ ఎన్వైరన్మెంట్లో పెరిగావు, ఎవ్రీథింగ్ ఈజ్ వ్యాలిడ్. బట్ నువ్వు కూడా అది తప్పు అని రికగ్నైజ్ చేసి బయటకు వచ్చి నీకేం కావాలి, నేనెందుకు ఇలా ఉన్నాను అనే ఎక్స్ప్లెనేషన్ చేసే వరకు నువ్వు తప్పే. అసలు ఇన్ఫ్యాక్ట్ అది కూడా చూపిస్తాడు టువర్డ్స్ ది ఎండ్. వాళ్ళ ఫ్రెండ్ చెప్తాడు, నువ్వు చేస్తుంది చాలా తప్పుగా ఉందిరా, ఇలా చెయ్యకురా, ఇది అది అని. సో వాళ్ళ ఫ్రెండ్ చెప్పినప్పుడైనా తను ఒక ఫుల్ స్టాప్ పెట్టి ఒక కామా పెట్టి పాజ్ తీసుకుని నేను చేస్తుంది తప్పు అని అర్థం చేసుకుని ఉంటే బాగుండేది. అండ్ డెఫినెట్లీ వెరీ ఫ్లాడ్ క్యారెక్టర్ అది. ఈ టైమ్స్ లో దాన్ని డెఫినెట్లీ రెడ్ ఫ్లాగ్, టాక్సిక్, వాట్ ఎవర్ అని అనుకోవాలి. మేబీ విక్కీ అంత పర్టికులర్ గా తన ఒపీనియన్స్ చెప్తున్నప్పుడు అవతల వాళ్ళకి కూడా స్పేస్ వచ్చి ఉంటే ప్రాబబ్లీ వుడ్ హావ్ బీన్ బట్ తన క్యారెక్టరే అది కదా, ఎప్పుడు ఈ బులీస్ అరౌండ్. సో ఇప్పుడు తన దగ్గర ఒక 4-5 పీపుల్ పక్కన ఉన్నా కూడా, ఇప్పుడు ఒక ఫ్రెండ్షిప్ అంటే ఏంటి, లైక్ 2-3 పీపుల్ ఉన్నారనుకోండి గ్రూప్ లో, లైక్ యూ ఆల్ కాంట్రిబ్యూట్ టువర్డ్స్ ఈచ్ అదర్. నువ్వైనా తప్పు చెప్తే నేను తప్పు అని చెప్పే అంత స్పేస్ లో ఉండాలి నేను. వాడు అసలు అలాంటి స్పేస్ లోనే ఉండడు. వాడు ఎప్పుడు హీ పిక్స్ పీపుల్ హూ ఆర్ లైక్ ఎస్ మ్యాన్ లాగా, ఎంతసేపు వీడికి భజన చేసేవాళ్ళు. ఒక్క ఫ్రెండ్ ఉన్నాడు సెన్సిబుల్ గాడు, వాడిని కూడా ఇంకా పిచ్చి పిచ్చి చేసి వాడిని కూడా చెలరేపుతాడు. ఇంకా దట్ ఈస్ ఆల్సో బ్రోకెన్ కదా. ఈ అబ్బాయికి అసలు తప్పు చేస్తున్నాడనే తెలియదు, చాలా డినైల్ లో బతుకుతున్నాడు. అండ్ I really don't think people like that even understand later on in some point of their life also, to be really honest, that something is wrong with them. వాళ్ళు ఇంకా ఆ ఫ్లో లోనే వెళ్ళిపోతారు. అంటే నీకు ఆ థాట్ ఎప్పుడు వస్తుంది, నువ్వు కూర్చుని ఆలోచిస్తేనే కదా నా బిహేవియర్ అన్నది తప్ప రైటా రిఫ్లెక్ట్ చేసుకుంటే వస్తుంది కదా. అలాంటి వాళ్ళు రిఫ్లెక్టే చేసుకోరు, లైఫ్ అలాగే అయిపోతుంది. సో విక్కీ వాజ్ డెఫినెట్లీ అట్ ఫాల్ట్ ఇన్ అ లాట్ ఆఫ్ ప్లేసెస్, బట్ ఆ క్యారెక్టర్ తెలియదు కూడా తెలియదు ఆయన తప్పు చేస్తున్నారు. దట్స్ అనదర్ బిగ్ బోనస్. వాడు ఏంటంటే కనీసం రియలైజ్ కూడా అవ్వడం అది చేస్తుంది. అండ్ వాట్ ఈ ఫీల్స్ ఇస్ నేను చేస్తుంది రైటే కదా, నేను నా గర్ల్ ఫ్రెండ్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికే కదా చూస్తున్నాను, నేను తనకి లవ్ ఇస్తున్నాను అన్న. ఐ మీన్ హీఈస్ వెరీ గుడ్ విత్ హిమ్సెల్ఫ్. లైక్ వాడికి అసలు నాకు 2 అండర్స్టాండింగ్స్ వచ్చాయి ఈ మూవీలో. 2 ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్ పీపుల్ ఉంటారు. ఇప్పుడు నీకు దుర్గా కూడా ఎక్స్ట్రీమ్లీ, నెక్స్ట్ అదే అడగబోతున్నా యాక్చువల్లీ. విక్కీ కూడా ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్ పర్సన్, రైట్? బట్ దుర్గా ఏమైనా చేసే ముందరే ఆలోచించి చేస్తుంది, విక్కీ చేసేసాక కూడా ఆలోచించదు. సో దే ఆర్ 2 types of confidences. Are you seeing? Right. And ఆ అమ్మాయికి నువ్వు ఏమైనా ఫీడ్బ్యాక్ ఇస్తే రిఫ్లెక్టివ్ గా తీసుకుంటుంది. మేబీ షీ విల్ పాండర్ అపాన్ ఇట్ అండ్ థింక్ దట్ అరే నేను ఇంకేం బెటర్ గా చేసుకుంటచ్చు అని. మేబీ దట్స్ ద సీన్ వేర్ ఆ అమ్మాయి వీడిని అప్రోచ్ అయినప్పుడు వాడు ఆల్రెడీ చెప్తాడు, నాకు ఆల్రెడీ భూమా నా గర్ల్ ఫ్రెండ్, నువ్వు కావాలంటే నాకు ఫ్రెండ్ గా ఉండు అని చెప్తాడు. ఐ మీన్ అను ఇమాన్యుయల్కి వీడంటే చాలా ఇష్టం. సో క్లియర్లీ తన ఫీలింగ్ తన దగ్గర ఉంచుకోకుండా షీ ఓపెన్లీ కమ్స్ అండ్ షీ కన్ఫెసెస్. సో మనోడు నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా అని చెప్పి. సో ప్రాబబ్లీ నువ్వు చెప్పినట్టు షీఈస్ ఎక్స్ప్లోరింగ్
అగైన్ ఐ మీన్ చెప్పినప్పుడు ఓకే వాట్ వెంట్ రాంగ్ హియర్ యా అండ్ వాట్ వెంట్ రాంగ్ అన్న ఆర్క్ మీదకి వచ్చాం కాబట్టి చెప్తున్నా. వాట్ వెంట్ రాంగ్ అన్న థాట్ ఉంది కాబట్టి దుర్గాకి అలా చేయడం తప్పు అని అండర్స్టాండ్ చేసుకుని తను రష్మికతో కన్ఫైడ్ అవుతుంది. అదే అండర్స్టాండింగ్ వికీకి ఉండుంటే కనుక తను అంత క్లోజ్ కదా మరి గర్ల్ ఫ్రెండ్ కి, తను చెప్పాలి కదా, అరే నీ ఫ్రెండ్ దుర్గా అని ఇట్లా నన్ను ఇలా చేసింది అడిగింది అట్లీస్ట్ అప్రోచ్. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద డిఫరెన్స్ దేర్. అండ్ ఆన్ కాంట్రరీ టు దాట్ మనోడేమో రష్మిక వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్ లో ఒక అబ్బాయి ప్రపోజ్ చేయగానే అబ్బాయి చేత కట్ చేయించేస్తాడు. నాకు అబ్బాయిలు ఎలా ఆలోచిస్తారు తెలుసు, ఇది నా పొజెసివ్ ఫీలింగ్, నీ మీద నువ్వంటే నాకు చాలా ఇష్టం, నిన్ను నేను తప్ప ఆ పర్స్పెక్టివ్ ఎవడో చూడకూడదు. అక్కడ అబ్బాయిని కట్ చేసేసిన మన వ్యక్తి అట్లీస్ట్ అను ఇట్లా అప్రోచ్ అయిన విషయం కూడా చెప్పడు. యా సో దట్స్ అంటే హీ హాస్ నో రిఫ్లెక్షన్ పవర్ ఓన్లీ. లైక్ యు నో గర్ల్ ఫ్రెండ్ అట్లా చేస్తుంది అని నువ్వు అనుకుని నువ్వు కట్ చేసేసావు. నువ్వు చేసింది ఏంటి మరి? నువ్వు కూడా ఎంకరేజ్ చేయడం తప్పు కదా మరి. తనకు ఒక రూల్ నీకు ఒక రూల్. సో అక్కడ ఫండమెంటల్స్ రాంగ్ ఉన్నాయి. ఆ అబ్బాయి రిఫ్లెక్ట్ అయ్యి ఇంప్రూవ్ అయితే గానీ దేర్ ఇస్ నో పాయింట్. అండ్ ప్రాబ్లం ఏంటంటే అసలు అబ్బాయికి ఆ రియలైజేషన్ కూడా సో మోర్ దెన్ కాన్ఫిడెంట్ ఇండివిజువల్ వీ కెన్ ట్యాగ్ హిమ్ అండర్ arrogant individual. arrogant may be the right word. And since we are talking about character arcs of each and every character in the movie, let's talk about Rohini also, hero's mother. So first of all, I really liked her presence in the movie. అసలు ఆమె అసలు ఎంత బాగా యాక్ట్ చేశారంటే లైక్ కళ్ళతో కళ్ళు పెట్టి కూడా చూడరు ఆవిడ. లైక్ అంత షైగా అలా. ఇట్ వాజ్ వెరీ క్రీపీ టు బి ఆనెస్ట్. It creeped me out, but at the same time it made this girl realize అంటే ఆవిడ ఎంత ట్రామాకి ఎండ్యూర్ అయి ఉంటే కానీ ఆవిడకి అసలు చివరికి యూనో ఒక ఫీమేల్లో కన్ఫైడ్ అవ్వడానికి కూడా అసలు ఆవిడకి మాటలు రావట్లేదంటే తనని ఎంత కండిషనలైజ్ చేసి తను ఎంత రిస్ట్రిక్ట్ చేసింది. అసలు మేబీ తన ట్రామాకి గురైంది అన్న విషయం తను రియలైజ్, ఇప్పుడు జస్ట్ విక్కీ ఎలా అయితే ఫ్లాడ్ అని తను రియలైజ్ అవ్వట్లేదు, మేబీ ఈవెన్ రోహిణి క్యారెక్టర్ కూడా వాట్ ఐ గెస్ ఇస్ she get used to it అన్నమాట. లైక్ అసలు తను ఒక ట్రామా గురైందన్న విషయం కూడా తను రియలైజ్ అయిందో లేదో నాకు ఐ జెన్యున్లీ డౌట్ దాట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రామాకి గురయ్యారు అంటే నీకు ఒక పర్సన్లో కన్ఫైడ్ అవ్వాలి, వాళ్ళు అరే నువ్వు ఇది అవుతుంది వాట్ డిస్కషన్ పెట్టుకోవాలి కదా. ఐ రియలీ ఫీల్ షీఈస్ ఓన్లీ ఉమెన్. అవును, అడిగేవాళ్ళు లేరు. కొడుకేమో ఇక్కడ ఉంటాడు, కొడుకు ఒక అమ్మాయిని తెచ్చాడు. ఆవిడ అసలు ఐ రియలీ డోంట్ ఈవెన్ థింక్ దట్ షీ ఈస్ లివింగ్ ఇన్ ద సేమ్ డిమెన్షన్ టు బి ఆనెస్ట్. షీ ఈస్ లాస్ట్ ఇన్ హర్ ఓన్. ఎస్పెషల్లీ అసలు అమ్మాయిని తెచ్చినప్పుడు కనీసం వాడు ఐ మీన్ ప్రాపర్ గా ఇంట్రడ్యూస్ కూడా ఏమీ చేయడు. ఇట్లా నా గర్ల్ ఫ్రెండ్ అని డైరెక్ట్ గా చెప్పేస్తాడు ఏదో, ఇంకంతే. నేను చెప్పానంటే she lost her voice, she lost her charm, she lost her joy, everything in that abusive relationship, and she is just floating around అంతే. అదే అనిపించింది నాకు. ఎంత కండిషనలైజ్ అయిపోయిందంటే ఆవిడకి అర్థం కూడా కావట్లేదు. అండ్ ఎస్పెషల్లీ ఇంకొకటి స్పెషల్ మెన్షన్ వాట్ వీ షుడ్ టాక్ అబౌట్ ఇస్, ఇప్పుడు ఇందాక నువ్వు చెప్తున్నట్టు వీళ్ళు రిలేషన్షిప్లోకి రాగానే విక్కీ వచ్చి ఐ మీన్ ద ఫస్ట్ డే వెన్ హీ కిసెస్ రష్మిక ఇన్ హర్ హాస్టల్, జస్ట్ హాస్టల్ రూమ్ వాళ్ళు మూవీ చూసి వచ్చిన తర్వాత హాస్టల్ రూమ్ బయటికి రాగానే మనోడు కిస్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ కాలేజ్ అంతా టామ్ అవుతుంది. సో కాలేజ్లో వీళ్ళు జనాలు అందరూ నువ్వు విక్కీ గర్ల్ ఫ్రెండ్ అని అంటే అప్పటిదాకా పట్టించుకొని ఆ అమ్మాయిని అదే క్రౌడ్ కొంచెం హైప్ ఇస్తూ ఆ అమ్మాయిని హైలైట్ చేస్తూ మాట్లాడు. సో లెట్స్ టాక్ అబౌట్ దిస్ క్రౌడ్ ఇన్ ది కాలేజ్. సో యూ టెల్ మీ అబౌట్ వాట్ డూ యూ ఫీల్ అబౌట్ దోస్. సో హౌ డూ యూ సీ దట్? So it happens in every college, no? Like Mr. Popular has started dating someone, and he has like full to public ga cheppadu ante people will obviously go to the girl and be like, hey nu enta lucky o నీకు ఇంత charming boyfriend దొరికాడు, నీకు ఇంత good looking boyfriend దొరికాడు. బట్ పీపుల్కి ఆబ్వియస్లీ తెలియదు కదా. పీపుల్ జస్ట్ అబ్బాయి ఒక పోస్టర్ కట్ అవుట్, నీకు పోస్టర్ వెనకాల ఏముంటుంది డొల్ల కదా నీకు. అలాగే పీపుల్స్ పర్స్పెక్టివ్ ఇస్ లైక్ దట్ ఓన్లీ. సో ఈ అమ్మాయికి ఆ హైప్ ఇచ్చినా కూడా ఈ అమ్మాయి పర్సనల్లీ ఆ హైప్ ఫీల్ అవుతుంది. ఎందుకు అనుకుంటున్నావు? పర్సనల్లీ నేనేమనుకున్నా అంటే ఇనీషియల్ గా షీ టుక్ దట్ హైప్, నో అందుకే గివింగ్ చేసింది కదా రిలేషన్షిప్ లోకి. ఓకే ఇట్స్ నాట్ లైక్ దట్ అంటావా? అంటే నువ్వు చాలా గివింగ్, ఓకే నువ్వు చెప్పింది కరెక్టే, వ్యాలిడే, బట్ అట్ ద సేమ్ టైం తను ఏమంతా
అంత ఓవర్ ద మూన్ కూడా అయిపోదు. జస్ట్ షీ గివ్స్ ఇన్ అంతే. Gives గివ్ it, ఇన్ correct. ఇవ్వడానికి కొంచెం కాన్ఫిడెన్స్ పుష్ అంతే అది. అంటే వాలిడేషన్. ఒకవేళ అవ్వకపోయి ఉన్నా కూడా అలాగే ఉండేదేమో. But I mean, she seeks that like a validation కదా. She seeks that like a validation to maybe begin this ఏమో. బట్ అంత జాయ్ఫుల్ గా కూడా ఏం ఎంటర్ అవ్వతాను. ఓకే ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది, లెట్స్ జస్ట్ గో విత్ ఇట్ అనిపించింది. సో యా, ఇప్పుడు నువ్వు అన్నావు కదా లైక్ అంత జాయ్ఫుల్ గా ఏమి ఉండదు అది ఇది అని. సో ఆ డిఫరెన్స్ నువ్వు స్పాట్ అవుట్ చేయగలిగావా రియల్లీ? నేను చేయగలిగాను, ఎందుకంటే ఈ అబ్బాయి క్వాలిటీస్ ఏమంత గొప్పగా లేవు. హీస్ జస్ట్ ట్రైయింగ్ టు వూ హర్. బట్ ఆ అమ్మాయి ఏమంత పడట్లే కదా. అంటే నువ్వు ఇప్పుడు అంత ఎఫర్ట్స్ పెడుతున్నావు అంటే కొంత గొప్ప నీకు కొంచెమైనా లైక్ నువ్వు కూడా రెసిప్రోకేట్ అవ్వడం స్టార్ట్ చేస్తావు. ఆ అమ్మాయి అసలు ఎక్కడ రెసిప్రోకేట్ అవ్వట్లేదు. ఆ అమ్మాయి జస్ట్ ఒక ఫ్రెండ్ లానే చూస్తుంది. అంటిల్ దట్ కిస్ మూమెంట్ హ్యాపెండ్, ఓకే హీఈస్ అ గుడ్ లుకింగ్ ఇండివిజువల్. అదర్ దాన్ దట్ ఇన్ఫాక్ట్ తను నిజంగా అంత గుడ్ లుకింగ్ ఇది అది అని అనుకుని ఉంటే కొంతమందికి ఆ క్రేజ్ కూడా ఉంటుంది కదా, లైక్ గుడ్ లుకింగ్ బాయ్ ఫ్రెండ్ ఉండాలి ఇది అది అని. ఆ అమ్మాయికి అది కూడా లేదు, ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు. జస్ట్ ఎక్నాలెడ్జ్డ్ ఓకే బాగుంటాడు, చీర్ఫుల్ గా ఉంటాడు, వాట్ ఎవర్ అని. బట్ ఆ అమ్మాయి ఎప్పుడు ఫ్రెండ్ లానే చూసింది కదా. జస్ట్ కిస్ ఇన్సిడెంట్ అయింది, వెంటనే కాలేజ్ అందరికి చెప్పేశారు. షీఈస్ జస్ట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డైజెస్టింగ్ అంతే. లైక్ ఓకే ఇలా నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఇప్పుడు ఇలా అయిపోయింది ఇదంతా, ఇంకా వాట్ నెక్స్ట్ అంతే. మరి ఈ ప్రాసెస్ లో షీ కీప్స్ క్లీనింగ్ హిస్ రూమ్ అండ్ దేర్ ఆర్ సీన్స్ వేర్ వి సీ లైక్ రష్మిక ఇస్ ఫీడింగ్ ఫుడ్ టు దట్ గై. సో అంటే ఇప్పుడు నువ్వేమన్నా తను అంత ఇన్వాల్వ్డ్ గా లేదు మేబీ అంటున్నావు కదా. సో హౌ డు యు సీ దిస్ థింగ్స్ as? She wasn't involved until he put labels. ఇంకా లేబుల్ పెట్టేశాడు అబ్బా. ఇప్పుడు ఫర్ సపోజ్ యూ గాట్ మ్యారీడ్ ఇన్ అరేంజ్ మ్యారేజ్ సెటప్ అనుకో, నీకు ఒక పెళ్ళాన్ని తెచ్చేసారు, నీకు ఇంట్రెస్ట్ లేదు, పెళ్ళని అందరి ముందర చెప్పారు, నువ్వు ఎఫర్ట్స్ పెడతావు కదా, కొంచెమైనా పెడతావు కదా. లైక్ ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ కదా ఆమెది కూడా. షీఈస్ గుడ్ ఎట్ సర్టన్ థింగ్స్ అనుకుందాం. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ అన్న లేబుల్ ఉంది కదా. సో రూమ్ ఈస్ మెస్సీ, హీస్ మై బాయ్ ఫ్రెండ్ ఓన్లీ, లో లెట్ మీ డూ దట్, ఆర్ ఇస్ ఫీడింగ్ సంథింగ్, యునో. ఇవన్నీ మనం అంత మీనింగ్ఫుల్ యాక్ట్స్ కింద కూడా చూడక్కర్లేదు. కొంతమందికి చాలా న్యాచురల్ గా వచ్చేస్తాయి గివెన్ ఇన్ దట్ లేబుల్ స్పేస్. మేబీ తన ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్ అనేది ఇట్స్ అ బేసిక్ యు డు ఫర్ యువర్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ నో, అలా కూడా అనుకుని చేసేయచ్చు కదా. సో దాంట్లో అంత ఇన్వాల్వ్మెంట్ చూడక్కర్లేదు అడిగితే ఇట్స్ అ వెరీ బేసిక్ థింగ్ తను చేసింది. ఓకే. అండ్ అదే ఐ మీన్ దాని కాంట్రరీగా కూడా లైక్ స్టార్టింగ్ లో తను హ్యాపీగా వాడు రూమ్స్ అద్దడం అవన్నీ చేస్తుంది. బట్ ఆఫ్టర్ వన్స్ షీ విజిట్స్ హిస్ మదర్, వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళ అమ్మని చూసి వచ్చిన తర్వాత మనోడితోటి కన్ఫెస్ చేద్దామని ట్రై చేస్తుంది. ఆ తర్వాత తను మళ్ళీ ఇంకో రూమ్స్ అయితే సీన్ వస్తుంది. తను ఫస్ట్ లో ఉన్నంత ఒక డ్యూటీ లాగా ఒక పని అని లిటరలీ మేబీ ఐ డోంట్ నో ఐ షుడ్ సే దిస్ ఆర్ నాట్, ఇంక ఇది నా పని, నేను ఒక పని అమ్మాయిగా చేస్తున్నట్టు అలా ఐ యామ్ ఓన్లీ సపోజ్ టు డూ దిస్ అన్నట్టు. మేబీ నువ్వు అన్నట్టు ఆ ప్యారల్స్ అందుకే మేబీ ఆ డిఫరెన్స్ కనిపించడానికి చూపించుండొచ్చు. Not again being dismissive about the fact that she might not have been not at all happy. ఉండొచ్చు లైక్ కొత్త రిలేషన్షిప్ లేబుల్స్, ఫస్ట్ రిలేషన్షిప్ ఇన్ ఫ్యాక్ట్ ప్రేమగానే చేసి ఉండొచ్చు, ఈవెన్ దో దే ఆర్ వెరీ న్యాచురల్ ఇన్స్టింక్టివ్ యాక్టివిటీస్ టు సమ్ పీపుల్. ఇప్పుడు అదే చెప్పా కదా నీకు ఎగ్జాంపుల్ కదా, హ్యాపీనెస్ ఉండొచ్చు. బట్ ఒక రిలేషన్షిప్ లోకి ఎంటర్ అవ్వగానే ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ డన్ రైట్. మెల్లమెల్లగా యూ అండర్స్టాండ్ ది అదర్ పర్సన్స్ వాట్ ఎవర్ పర్స్పెక్టివ్స్ కానీ వాళ్ళ పర్సనాలిటీ కానీ అలా 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 తెలుసుకునే జర్నీలో షీ అండర్స్టూడ్ దట్ దిస్ గై ఇస్ నాట్ ఫిట్ ఫర్. సో వైల్ టాకింగ్ అబౌట్ ఇప్పుడు బాగా మనం వాళ్ళ రిలేషన్షిప్ లో ఉన్న ప్రతి ఆస్పెక్ట్ గురించి ఆల్మోస్ట్ కవర్ చేసాం. But the most important aspect, I think, which was the most debatable aspect, I think you already guessed it. So, వాళ్ళ intimacy గురించి let's discuss about that. Yeah. You tell me. I mean, so let me frame the question properly. So, ఇప్పుడు ఆ అమ్మాయి ఓకే somehow నువ్వు చెప్పినట్టు లేబుల్ ఇచ్చేసాడు వీడు, ఇప్పుడు కాలేజ్ అంతా టామ్ చేసేసాడు, అయిపోయింది, మెల్లిగా రిలేషన్లోకి ఎంటర్ అయింది, అక్కడ దాకా ఫైన్. Now intimacy is something which is, I mean, at least how I see it is, it's very deep. Like either people madhyalo having intimate situations or doing that kind of activities, it's very deep. I mean, it's very meaningful between two people.
సో ఇప్పుడు ఇలా ఎంటర్ అయిన ఈ అమ్మాయి షీ గెట్స్ ఇంటిమేట్లీ ఇన్వాల్వ్డ్ విత్ దిస్ గై. సో హౌ ఆర్ వీ సపోజ్ టు లుక్ ఎట్ దట్? ఐ మీన్ ఇన్ ది గివెన్ సిచ్యువేషన్ ఆర్ ఇన్ ది గివెన్ సెటప్ రైట్ నౌ. సో మూవీలో ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ క్లెవర్ ఆర్ అది వాంటెడ్ గా చేశారో వాట్ ఎవర్, మూవీలో ఎప్పుడు మనకి వీళ్ళిద్దరూ ఇంటిమేట్ గా ఉండడం చూపించారు. కరెక్ట్. కెమిస్ట్రీ చూపించారు అంతా. అంటే కెమిస్ట్రీ ఉంటుంది డెఫినెట్లీ, హగ్ ఉంటుంది అండ్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్ డెఫినెట్లీ రిమైన్. బట్ ఆ నెక్స్ట్ లెవెల్ కెమిస్ట్రీ మనకి ఎప్పుడు గేస్ లేదు. అండ్ ఆ నెక్స్ట్ లెవెల్ కెమిస్ట్రీ అన్నది చాలా పర్స్పెక్టివ్స్ లో వ్యూ చేయొచ్చు. సో ఐ టు బిగిన్ విత్ థింక్, ఇప్పుడు తను రిలేషన్షిప్ లో ఉంది, ఒక లేబుల్ కి అవాయిడ్ అయింది. చాలా మంది అమ్మాయిలు, అట్లీస్ట్ అలాంటి అమ్మాయిలు హూ ఆర్ వెరీ షై అండ్ వీక్, హూ హ్యావ్ అ బాయ్ ఫ్రెండ్ హూ ఇస్ క్వైట్ డామినేటింగ్. సి అగైన్ నేను చెప్పేది కూడా చాలా డిబేటబుల్ అవ్వచ్చు, బట్ ఐఎమ్ జస్ట్ టెలింగ్ ఫ్రమ్ అ గర్ల్స్ పర్స్పెక్టివ్. నో మీన్స్ నో, ఇవన్నీ ఉంటాయి డెఫినెట్ గా. బట్ చాలా మంది అమ్మాయిలకి అక్కడ అసలు నాకు తెలిసి నోకి స్పేస్ ఉండదు. But at the same time there was no yes also, to be precisely yes. talking about it. And ఇలాంటి యాక్టివిటీస్ చేసేటప్పుడు ఎంత ఇంటిమేట్ అయినా వాట్ ఎవర్ ఐ ఫీల్ కన్సెంట్ ఈస్ ఇంపార్టెంట్. బట్ మనవాడు కదా అసలు ఆ కాన్సెప్టే తెలియదు నాకు తెలిసినంత వరకు. సో ఈమె నాకు తెలిసి దోస్ ఏమంటారు న్యూ రిలేషన్షిప్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ టు అవాయిడ్ హీస్ మై బాయ్ ఫ్రెండ్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా షీ మైట్ హ్యావ్ గివెన్, మనకు తెలియదు. అండ్ గివెన్ ఇచ్చినప్పుడు నచ్చి ఉండొచ్చు, ఇప్పుడు నచ్చి కూడా ఉండొచ్చు ఆ ఇంటిమెసీ అన్నది. బట్ అట్ ది సేమ్ టైం అది నచ్చినా కూడా నాకు అది కావాలా అన్న క్వశ్చన్ అరైజ్ అవుతుంది కదా. అట్ ది ఎండ్ ఇట్స్ జస్ట్ అన్ యాక్టివిటీ రైట్. అలా కూడా వ్యూ చేసి ఉండొచ్చు మేబీ. లైక్ నేను నా డ్యూటీ అవాయిడ్ చేస్తున్నాను, ఐ లైక్ ఇట్. ఇంకా అంతకు మించి డీప్ ఇన్నర్ మీనింగ్స్ అమ్మాయి వెతుకుపోయి ఉండొచ్చు. అందుకని ఆ అమ్మాయికి అంత మీనింగ్ లేదు కాబట్టి దానికి, బికాస్ అంత ఫీలింగ్స్ లేవేమో అక్కడ. ఓకే, అంత ఫీలింగ్స్ లేకపోవడం వల్ల షీ విత్డ్రా ఈజీలీనేమో ఫ్రమ్ దట్. మేబీ షీ వాంటెడ్ దోస్ ఫీలింగ్స్, బట్ అవి అక్కడ ఉన్నాయో లేదో మనకు తెలియదు. బట్ ఒక సీన్ లో ఐ థింక్ ఈవెన్ సేస్ కదా, నువ్వు ఇష్టంగానే చేసావు వాట్ ఎవర్ అని. ఇష్టంగానే చేసి ఉండొచ్చు, బట్ దట్ డజంట్ మీన్ దట్ షీ వాంట్స్ యూ యాజ్ అ బాయ్ ఫ్రెండ్ కదా. ఓకే, ఆ మూమెంట్ లో అలా అయ్యి ఉండొచ్చు, అప్పుడు నేను బాయ్ ఫ్రెండ్ లానే చూసి ఉంటుంది ఆ అమ్మాయి పాపం. అదే ప్రాబబ్లీ టు ఐ మీన్ ద అదర్ వే టు లుక్ ఎట్ ఇట్ ఇస్ మేబీ వాడి గురించి ఎక్కువగా తెలియని టైంలో ఇట్ వాజ్ ఆల్ ఓకేనేమో. మేబీ లైక్ తనకు కూడా ఒక జర్నీ ఉండింది కదా వాడి గురించి తెలుసుకోవడం. కానీ ఇప్పుడు వాడు మెల్లిమెల్లిగా తన లైఫ్ లో తనకి ఇష్టమైనవి దూరం చేయడం, తనకి ఇష్టమైన పీపుల్ ని దూరం పెట్టడం, ఇవన్నీ తెలిసే కొద్దీ మేబీ అది డిప్లీట్ అయ్యిందేమో వీళ్ళిద్దరి మధ్య ఇంటిమెసీ. మేబీ అది అమ్మాయి విత్డ్రా అయిపోగలిగింది ఈజీగా. అంటే ఆ అమ్మాయికి ఆ అబ్బాయి మీద అంత స్ట్రాంగ్ ఫీలింగ్స్ లేవు. ఆ అబ్బాయి మీద చేసుకుందాం అని అనుకుంది అన్ఫార్చునేట్లీ. బట్ ఆ అమ్మాయి కన్ఫ్యూజన్ క్లియర్ అయ్యే కొద్దీ ఇది నాకు వద్దు 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 వద్దు. బేసిక్ ఏంటంటే మనోడు ప్రేమించాడు ఆ అమ్మాయిని, ఈ అమ్మాయి ప్రేమించాల్సి వచ్చింది. బట్ ఆనెస్ట్ గానే ప్రేమించింది, అందులో ఏం కల్తీ లేదు. ట్రై చేసింది, బట్ తను ఏం రియలైజ్ అయ్యింది అంటే దిస్ ఇస్ నాట్ రైట్ ఫర్ మీ. బట్ జస్ట్ బికాజ్ యూ స్లెప్ట్ విత్ సమ్వన్ డజంట్ మీన్ దట్ నువ్వేదో షూరిటీ పేపర్ మీద రాస్తున్నాయి నీ పార్ట్నర్ కింద ఉంటానని. సో ఈ డిబేట్లు అంతా అదే కదా, దట్ తనకి అప్పుడు నచ్చింది, అప్పుడు ఉంది, తర్వాత నచ్చలేదు, తర్వాత మానేసింది. అరే దీస్ ఆర్ ఆల్ లైక్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మ్యాన్. దీస్ ఆర్ ఫీలింగ్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. అప్పుడు నచ్చింది, అప్పుడు ట్రై చేసింది, అప్పుడు ఉంది అనుకుందాము, తర్వాత రియలైజ్ అయింది, దూరం పెట్టింది. బట్ అప్పుడు నచ్చింది, అప్పుడు చేసింది కదా, ఇప్పుడు కూడా చెయ్యాలి కదా అంటే అది చాలా తప్పు కదా. సో ఇప్పుడు మనం ఉన్న ఒక ఐ కెనాట్ సే ట్రెడిషనల్ సొసైటీ సెటప్ ఆర్ ఓకే లెట్స్ కీప్ ద వర్డ్ ట్రెడిషనల్ అసైడ్. ట్రెడిషనల్ పక్కన పెట్టి ఇప్పుడు మనం ఉంటున్న సొసైటీ సెటప్లో ఇప్పుడు ఇదే సేమ్ ఇంటిమేసీ విషయం గురించే వస్తే, లైక్ ఇంటిమేట్ అయ్యి ఇప్పుడు తర్వాత నాకు ఇష్టం లేదు అని చెప్పి వదిలేయడం, లైక్ హౌ డు యూ వ్యూ దిస్? See, I, to be honest, feel that no one should enter into these intimate spaces if they're confused called a girlfriend or a boyfriend. Until and unless you are completely sure. Yeah. అంత ఫాస్ట్గా నువ్వు ఇలాంటివి చెయ్యకూడదు. నువ్వు ఫాస్ట్గా ఒక రిలేషన్షిప్లోను ఒక ఇంటిమెసీలోను ఎంటర్ అయిపోతే తర్వాత ఫేడ్ అవుట్ అయిపోతాయి.
తర్వాత సబ్స్టాన్షియల్ థింగ్స్ ఓపెన్ అయ్యే టైంకే ఇవన్నీ అయిపోతాయి కాబట్టి అక్కడ సబ్స్టాన్షియల్ థింగ్స్ ఏం లేకపోతే ఈజీగా విత్డ్రా అయిపోతావు. సో రాదర్ యూ షుడ్ స్టార్ట్ విత్ సబ్స్టాన్షియల్ థింగ్స్ ఫస్ట్. అసలు ఇది నాకు రైటా రాంగా, ఇది కరెక్టా తప్ప అని తెలుసుకుని ఒక సిన్సియారిటీ, ఒక కమిట్మెంట్ ఇచ్చుకుందాము అని అనుకున్నప్పుడు, అలాంటివి చేసినప్పుడు ఇంకా ప్యూరిటీ ఉంటుంది. ఐఎమ్ ప్యూరిటీ అని కాదు, ఇట్స్ మోర్ కమిటెడ్ కదా. నువ్వు జస్ట్ బికాస్ నువ్వు లేబుల్ ఇచ్చేసుకుని గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అని నువ్వు ఫీల్ అయిపోతే వాట్స్ ద మీనింగ్ టువర్డ్స్ ఇట్? నువ్వు అసలు వెంచరే అవ్వలేదు కదా. మనకి రష్మిక క్యారెక్టర్ ఆర్క్ ప్రకారం కూడా షీఈస్ అ వెరీ కన్ఫ్యూజ్డ్ పర్సన్. మేబీ నా ఉద్దేశంలో ఏంటంటే ఇలా ఉంటే ఇట్లాంటి రెపర్కషన్స్ ఆర్ ఇట్లాంటి డిఫికల్టీస్ ఒకళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుందని చూపించడానికి ఇవన్నీ చూపించారేమో అని అనుకుంటున్నాను నేను. మేబీ రష్మిక ఇస్ సమ్వన్ లుకింగ్ ఎట్ సమ్వన్ లైక్ రష్మిక యూ షుడ్ నాట్ గెట్ ఇన్స్పైర్డ్ టు బీ లైక్ హర్. ఆర్ అట్లీస్ట్ నువ్వేమనుకోవాలంటే ఇట్లా ఉండకూడదు, ఇట్లా కన్ఫ్యూజ్డ్గా ఉండకూడదు. తన నుంచి నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటి? అట్లీస్ట్ రష్మిక క్యారెక్టర్ నుంచి మనం నేర్చుకునేది ఏంటి అంటే ఇంత ఇప్పుడు నువ్వు చెప్పినట్టే ఒక రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యే ముందు ఆ కన్ఫ్యూజన్ కానీ ఏమీ లేకుండా ఎంటర్ అవ్వాలి. మేబీ దట్స్ హౌ వీఆర్ సపోజ్ టు లుక్ ఎట్ ఇట్. That's the ideal way according to me to look at it. But at the same time, her age. తనేమి ఒక 30-year-old 35-year-old, ఇన్ఫాక్ట్ ఈవెన్ 25 person కాదు. She is just 21, 22. So you think that maturity comes with age? I feel, and maturity comes with experiences. Yeah. And she didn't have any experience. Exactly. Yeah. So తప్పులు చేయొచ్చు. ఇప్పుడు తప్పులు చేస్తేనే కదా తెలుస్తుంది, అరే ఇంత స్పేస్ ఇచ్చి ఇక సబ్స్టాన్షియల్ థింగ్స్ వెతుక్కోవాలి అని ఒక ఐడియా, ఒక పర్స్పెక్టివ్ వచ్చింది. అండ్ ప్రాబబ్లీ అందుకే దాని కాంట్రాస్ట్ గా ఐ థింక్ అను ఇమాన్యుయల్ క్యారెక్టర్ ఉండింది. తను ఎన్ని తప్పులు చేసి ఉండొచ్చు అక్కడికి ఆ పాయింట్ కి అరైవ్ అవ్వడానికి. సో షీ ఇస్ మచ్ మోర్ కాన్ఫిడెంట్ ఇన్ వాట్ షీ లైక్స్, వాట్ షీ డజంట్ లైక్. షీ హాస్ అట్ లీస్ట్ క్లారిటీ. బట్ వాట్ ఈస్ కమెండబుల్ ఇన్ రష్మికాస్ క్యారెక్టర్ ఇస్ యూజువల్లీ అలా అయినప్పుడు పీపుల్ జస్ట్ బ్రేక్ డౌన్. She also break. Let's talk about that epic scene, no? On that note, about that, interval point lo 4 walls మధ్యలో ఆ సీన్, ఆ బ్రేకింగ్ డౌన్ సీన్ ఉంటుంది. నేను ఇంకో బ్రేక్ డౌన్ గురించి అంటున్నాను. Which one? I'll come back to this breakdown also. So the breakdown which I am saying in general is ఒకళ్ళు ఒక రిలేషన్షిప్ లో ఫస్ట్ టైం ఉంటున్నారు, వల్నరబుల్ స్పేస్, అది చాలా ఇంటిమెసీ అయిపోయింది. అంటే నువ్వు ఒక పర్స్పెక్టివ్ తో ఉంటావు, ఎస్పెషలీ అమ్మాయిలు ఒక పర్స్పెక్టివ్ తో ఉంటారు కదా, దట్ ఇంక ఇది అయిపోయింది కదా నేను ఇందులోనే ఉండాలి అని అనుకుని. ఫార్చునేట్లీ రష్మికకి ఆ మైండ్ సెట్ లేదు. అయ్యింది ఏదో అయ్యింది, నాకు ఇది నచ్చట్లేదు, ఇది నాకు సెల్ఫ్ హార్మ్ అవుతాం చాలా, ఈ అబ్బాయి నాకు తప్పు, ఐ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ రాదర్. సో దట్స్ సంథింగ్ ఎవ్రీవన్ షుడ్ లెర్న్ ఐ ఫీల్. అంటే ఒక మిస్టేక్ చేస్తే ఇంకా మిస్టేక్ లోకే ఫర్దర్ వెళ్ళిపోకూడదు, ఆర్ఎల్స్ మొత్తానికి అన్ని షట్ డౌన్ చేసేసుకుని నా లైఫ్ ఇంకా అయిపోయింది, ఇది నాకు తప్పు, నేను సూసైడ్ అయిపోతాను, ఇవన్నీ కూడా తప్పు థాట్స్. She realized and the way she accepted and owned up her mistake is a beautiful thing in her character. Correct. Mistakes చేయండి, experiences తెచ్చుకోండి, but also have the courage to get up and say that yes, నేను మిస్టేక్ చేశాను, నేను ఓన్ అప్ చేసుకుంటున్నాను, నేను ఇవన్నీ చేశాను. And probably that's the climax scene where she stands on the stage and చెప్తుంది కదా, నువ్వు చెప్పేది ఏంటి, నేను చెప్తాను అందరికి అని. So that owning up should be there in everyone. Like నువ్వు వరల్డ్ కంతా ఓన్ అప్ చేసుకోకలేదు, నీతో ఒక తప్పు అయింది, నీ డియర్ వన్స్ ఎవరైనా ప్రోబ్ చేస్తుంటే చెప్పు నాతో తప్పు అయింది, బట్ నేను దీని నుండి రికవర్ అవుదాం అనుకుంటున్నా, ఎలా రికవర్ అవుతా అని సపోర్ట్ తీసుకో. ఆ ఇన్నర్ వాయిస్ ని యూ షుడ్ కాల్ అవుట్. కానీ ఇంకా డీప్లీ వెంచర్ అయిపోతారు చాలా మంది, నీకు తప్పని తెలుస్తోంది, ఇది నీకు వర్కౌట్ అవ్వట్లేదు అని తెలుస్తోంది, బట్ సమ్ థింగ్స్ హ్యావ్ హ్యాపెండ్ అని యూ కీప్ గోయింగ్ డీప్ ఇంటూ షిట్. Instead of going on like that, you should realize and come out of it. So that's also a good thing we should take from her character. Definitely నేను చెప్పిన ఫస్ట్ థింగ్ ఈజ్ ఐడియల్ సిచ్యువేషన్, బట్ ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, నీకు తెలియదు కదా వాళ్ళు ఎలా టర్న్ అవుట్ అవుతారో, యూఆర్ ఆల్ ఎక్సైటెడ్, యూ గాట్ ఇన్ టు సంథింగ్ బట్ ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్ ఫర్ యూ, ఫీలింగ్స్ గాట్ యూ క్యారీడ్ అవే, mistakes happen, you are a human being, right? So you have to always have the courage to come out of it. So that courage aspect in Rashmika's character is very well shown. Yeah, even I like the same in the movie because that character arc
పర్టికులర్లీ వెన్ షీ కమ్స్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ స్టాండ్ స్ట్రాంగ్లీ ఫర్ దాట్. ఐ మీన్ లాస్ట్కి కాలేజ్ అంతా తను బుల్లీ చేస్తుంది బేసిక్గా, స్లట్ షేమ్ చేస్తుంది, అన్నీ చేస్తే ఎట్ తను ఓన్స్ అప్ అండ్ తను అంతే స్ట్రాంగ్గా తను ఏవైతే తనకి ఆస్పిరేషన్స్ ఉన్నాయో తన థాట్ ప్రాసెస్ అప్పటికి ఏదైతే షేప్ అయిందో దాని మీద స్టాండప్ అయ్యి అండ్ క్లైమాక్స్కి షీ మేక్స్ అవర్ ఓన్ కెరియర్. ఇనీషియల్గా తను అనుకున్నట్టు తన ఐడియా ఆఫ్ కెరియర్ ఏదైతే ఉండిందో తను ఫైనల్గా అదే కెరియర్ చేసుకోవడం అండ్ నిలబడడం స్ట్రాంగ్గా. ఈవెన్ దట్స్ అ కీ టేక్ అవే. అను ఇమాన్యుయల్ క్యారెక్టర్ చేస్తే ఇట్స్ నథింగ్ టు బి ఆనెస్ట్ అనుకోవచ్చు మనం, బికాజ్ షీ ఆల్రెడీ ట్రాన్స్ఫార్మ్డ్. ఎండ్యూర్ అయిపోయింది అమ్మాయి, ఈజీగా గెట్ అవుట్ అయిపోతుంది ఇలాంటి సిచ్యువేషన్ లో. బట్ రష్మిక లాంటి అమ్మాయి ఇలాగా అండర్స్టాండ్ చేసుకుని బయటికి రావడం అన్నది ఇట్స్ అ బ్యూటిఫుల్ ట్రాన్స్ఫర్మేషన్. కరెక్ట్. యా, మేబీ దట్స్ అంటే ఆ మూవీ ఇంటెంట్ కూడా అదే అయ్యి ఉండొచ్చు, టు గివ్ అంటే ఇట్లా కన్ఫ్యూజన్ లో ఆర్ ఇట్లా ఇరుక్కుపోయిన అమ్మాయిలందరికీ మీరు కూడా బయటికి రావచ్చు ఒక ధైర్యం ఇవ్వాలన్న. బికాస్ నేను మూవీని అయితే అట్లానే చూసాను, నాకు అట్లానే అనిపించింది. ఐ ఫీల్ ఇట్ ఈస్ like a message to a lot of women or anyone who is in an abusive relationship, like it's not too late. Maybe like no one gets into something to harm somebody, no? Definitely, yes. She got into it with good intentions only, right? And ఆ అమ్మాయికి ఎంటర్ అయ్యేటప్పుడు కూడా తెలియదు కదా ఇది హార్మ్ఫుల్ అని, తెలిస్తే అసలు ఎంటర్ అయ్యేదే కాదు. అంటే కొన్నిసార్లు తెలియకపోవచ్చు, ఎంటర్ అవుతాము, యూ గెట్ అలాంగ్ విత్ ఇట్, యూ అండర్స్టాండ్ ఇట్స్ రాంగ్, యూ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అది అలా చూడాలి కానీ స్టార్టింగ్ నుండి నీకు తెలియదా, నువ్వు ఇవన్నీ చేశాక నీకు లాస్ట్లో వాడి బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి అని గుర్తొచ్చాయంటే ఆ అమ్మాయికి ముందర నుండి ఇవన్నీ తెలుసు వాడి గురించి. బట్ షీ థాట్ షీ కుడ్ గెట్ అలాంగ్ విత్ ఇట్. ఎప్పుడైతే తన మీదకి సో కాల్డ్ ఆ బ్రేక్ డౌన్ సీన్, ఇప్పుడు మాట్లాడతాను దాని గురించి, ఇంటర్వెల్ సీన్, షీ హ్యాడ్ అ క్లియర్ పానిక్ అటాక్. her walls are closing her out. ఆ అమ్మాయి హార్ట్ బీట్ చాలా ఫాస్ట్ గా అయిపోయి లైక్ బ్రెత్లెస్నెస్ వచ్చేసి, అండ్ దోస్ ఆర్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ యువర్ హెల్త్. దట్స్ వేర్ యూ రిఫ్లెక్ట్ బ్యాక్ అండ్ థింక్ వెదర్ ఇట్స్ రైట్ ఆర్ రాంగ్. అలా ఒక ఈ పానిక్ అటాక్ తీసుకుంటే ఆ అమ్మాయి చచ్చిపోతుంది. ఇంకా started consuming her basically. It really started consuming her, and relationships are not supposed to consume you. And ఆ అమ్మాయి again, I'm telling you, right, again it is something we all should take away from her character, that without any support only she understood that this is wrong for her. So that's a commendable thing, don't you think, at her age? So experiences ఇలా అయ్యాయి, ఇప్పుడు నేర్చుకుంది, నెక్స్ట్ టైం ఇంకా ఫాస్ట్గా వస్తుందేమో, నెక్స్ట్ టైం అసలు ఎంట్రీ అవ్వదేమో, ఒక 10 సార్లు ఆకులు కాల్చుకుంటుందేమో, చేతులు కాల్చుకుంటుందేమో, వీ డోంట్ నో. బట్ నాకు అదే చాలా నచ్చింది, ఈ అమ్మాయికి ఫాస్ట్ గా అర్థమైపోతున్నాయి అన్ని, ఇంకా డెప్త్ లోకి దిగట్లేదు, అండ్ ఎవరు హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వట్లేదు, నువ్వు రా బయటకు రా, నీతో అవుతుంది చాలా తప్పు అని. ఓన్లీ దుర్గా ఒకసారి చెప్తుంది, అరే నీకు వాడు సెట్ గాడు అనిపిస్తుంది అని. చాలా ఇస్తుంది, దట్స్ రిక్వైర్డ్. బట్ ఈ జర్నీ అంతా ఆమె చేసింది కదా. సో అది కూడా చాలా ఇంపార్టెంట్ లెసన్ ఫర్ ఎవ్రీవన్ అవుట్ దేర్. లైక్ మన జర్నీ మనమే చేయగలము. మనకి జస్ట్ ఎవరైనా చెప్తారేమో బయట చూసే వాళ్ళు, అది కూడా మన గురించి కేర్ చేసే వాళ్ళే చెప్తారు. లేకపోతే ఎవ్రీవన్ ఇస్ కన్స్యూమ్డ్ బై దేర్ ఓన్ లైఫ్. హూ విల్ సిట్ అబౌట్ అండ్ థింక్ అబౌట్ యూ లైక్, అరే ఇది విక్కీతో చాలా టాక్సిక్ రిలేషన్షిప్ లో ఉంది, దీనికి చెప్పి బయటికి తేవాలి అని. ఎవరికా మెచ్యూరిటీ ఉంటుంది, ఆర్ ఎవరికా ఓపిక ఉంటుంది? ఓపిక అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తెలియాలని రూల్ కూడా లేదు కదా. అండ్ ఆ క్రౌడ్ కూడా ఏదైతే ఎస్టాబ్లిష్ చేశారో అందరూ షాలోగానే ఉన్నారు. అందరూ చిన్నపిల్లలు, టు బి ఆనెస్ట్ దే ఆర్ ఆల్ 21, 22. అండ్ వాళ్ళకి విక్కీ అదర్ సైడ్ కూడా ఏం తెలియదు కదా, ఈమెనే నేర్చుకుని బయటకు వచ్చింది. అండ్ నాకు తెలిసి విక్కీ గురించి కంప్లీట్ గా ఐడియా ఉన్న వాళ్ళు హిస్ ఫ్రెండ్స్ గ్యాంగ్ అండ్ ఇట్స్ అను ఇమాన్యుయల్ అండ్ రష్మిక. అను ఇమాన్యుయల్ కి అర్థమైపోయింది లైక్ ఈ అబ్బాయి కొంచెం, ఈ అమ్మాయికి అయితే సెట్ కాడు అని, ఈ అమ్మాయికి సెట్ కాడు అంతే. అంటే ఇక్కడ విక్కీ కూడా ఏదో కంప్లీట్ గా ఫ్లాడ్ ఉంది, హీ హాస్ హిస్ ఓన్ ఫ్లాస్. బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం రష్మికని కొంచెం డామినేట్ చేయడం వల్ల అండ్ తనకి కొంచెం ఇబ్బంది పెట్టడం వల్ల హీ సీమ్స్ లైక్ ఎ బిగ్గెస్ట్ రెడ్ ఫ్లాగ్. బట్ హీ ఈస్ గుడ్ ఇన్ హిస్ ఓన్ ప్లేస్, రైట్? రిడెంప్షన్ ఆర్క్స్ లేవు వాడికి. సో యా, సో ఆల్ ఇన్ ఆల్ లైక్ ఎ సమ్మరీ, నాకు ఇప్పటిదాకా మనం చేసిన డిస్కషన్ ని జస్ట్ ఒక జస్ట్ లాగా, లైక్ ఇఫ్ యూ వాంట్ టు జస్ట్ గివ్ ఇట్ యాజ్ అ లిటిల్ సమ్మరీ, లైక్ వాట్ యు విల్ సే, జస్ట్ ఫైనల్ వర్డ్స్.
So I feel Girlfriend is a very good movie. Mm. I liked Rashmika's character and Durga, Anu Emanuel's character a lot. It is good because ఇలాంటి ఫ్రెండ్షిప్స్ అందరికీ కావాలి and you are blessed actually if you have good girlfriends. She's very fortunate to have that Yeah, kind to of have somebody who is wiser than her and అలాంటి ఫ్రెండ్షిప్స్ గురించి ఇంకా ఇంకా క్యారెక్టర్స్ రాయాలి, ఇంకా మూవీస్ రాయాలి ఇలాంటివి అని అనుకుంటున్నాను. సో దట్ వాజ్ అ వెరీ గుడ్ పార్ట్ ఫర్ మీ ఇన్ దట్ మూవీ. అదర్ దాన్ దట్ నాకు రష్మికాస్ క్యారెక్టర్ ద స్టార్ట్ నుండి ఎండ్ దాకా ఎంత మెచ్యూరిటీగా డీల్ చేశారో చాలా నచ్చింది. I think lot of people differ with that maybe, but yeah. అంటే కన్ఫ్యూజ్ అవ్వచ్చు, తప్పలేదు అందులో. కన్ఫ్యూజన్ నుండి బయటకు వచ్చింది. తనకి ఏది ఇష్టం లేదు, ఏది ఇష్టం అని కాన్ఫిడెన్స్ తెచ్చుకుని షీఈస్ యాక్చువల్లీ డూయింగ్ వాట్ షీ వాంట్స్ టు డూ ఇన్ లైఫ్. సో దట్స్ అ వెరీ పాజిటివ్ ఎండింగ్ ఫర్ హర్. అండ్ అలాగే ఒకళ్ళ క్యారెక్టర్, ఒకళ్ళ ఇన్నర్ రిఫ్లెక్షన్ థాట్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో అది ఇట్స్ అ మెసేజ్ టు ఎవ్రీ వన్ అవుట్ దేర్, ఎవ్రీ గర్ల్ ఆర్ అ బాయ్. నచ్చింది నచ్చలేదు, మనకి ఏది ఇష్టం ఏది ఇష్టం లేదు అని మనకి ఎక్స్పీరియన్సెస్ ద్వారానే వస్తాయి. ఒక బిటర్ ఎక్స్పీరియన్స్ అయింది కదా అని మనం ఎప్పుడూ ఒక డార్క్ సైడ్కి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఎక్స్పీరియన్స్ ఇది, ఐఎమ్ స్టిల్ యంగ్ అని యూ హ్యావ్ టు గెట్ అప్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఆ అమ్మాయి క్యారెక్టర్ నాకు అది చాలా నచ్చింది బికాస్ everyone turned against her. Her father too. Her father sludge her. And తనకి ఎవ్వరు లేరు వరల్డ్లో. సో ఆ అమ్మాయికి అంత స్ట్రెంగ్త్ అంత చిన్న ఏజ్లో రావడం ఇట్స్ వెరీ మెచ్యూర్ ఇఫ్ యూ ఆస్క్ మీ. ఇనిషియలీ షీ వాజ్ కన్ఫ్యూజ్ డెఫినెట్లీ, బట్ యా షీ గాట్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ హర్ అండ్ ఓనింగ్ అప్. నేను మిస్టేక్ చేశాను. So it's a mistake. I think we should emphasize more on that. Whatever Rashmika has been. చెప్పలేదు మేబీ దట్ ఇట్స్ అ మిస్టేక్ ఏమో అని, లైక్ ఇన్ వర్డ్స్ చెప్పలేదేమో. బట్ ఆబ్వియస్లీ త్రూ ద యాక్షన్స్ వి అండర్స్టాండ్ దట్ ఇట్స్ అ మిస్టేక్ కదా, అదర్వైజ్ వై విల్ షీ బ్రేక్ అప్ విత్ దిస్ గై. కరెక్ట్. సో ఇట్స్ అ మిస్టేక్ అని ఆ అమ్మాయి ఓన్ అప్ చేసుకోవడం అండ్ నాట్ ఫర్దర్ డ్వెల్లింగ్ ఇంటూ ఇట్. యాజ్ ఐ అగైన్ సెడ్ ప్రీవియస్లీ, మెనీ పీపుల్ డ్వెల్ ఇంటూ ద మిస్టేక్. ఇంకా డీప్ షీట్లోకి వెళ్తారు. బట్ ఈ అమ్మాయి, నేను చేసా, ఏం పీక్కుంటారో పీక్కోండి, నా ఫ్యూచర్లో పెళ్ళి అవ్వదు అనుకుంటున్నారా, నేను చేసుకోను. నాకు ఒకడెవడైనా నన్ను అర్థం చేసుకునేవాడు వస్తేనే నేను ఉంటా, లేకుంటే ఉండను. అగైన్ ఇంత మెచ్యూర్గా అవన్నీ చెప్పడం అంటే ఆ అమ్మాయి ఆల్రెడీ ఎంత ప్రాసెస్ చేసేసుకుందో దట్ షీ బికేమ్ సో స్ట్రాంగ్. అండ్ ఆ స్టేట్మెంట్స్ అలా ఉత్తినే వదలరు, లైక్ యూనో. అండ్ ఎంత సెల్ఫ్ రిఫ్లెక్షన్, ఎంత టర్మాయిల్ అయి ఉంటుందో లోపల, దట్ ఫైనలీ షీ ఈజ్ లైక్ ఏమైతే అది అవుతుంది నేను చూసుకుంటా అని. అక్కడ వరకు రావడం అనేది ఎంత పెద్ద జర్నీ. యాక్చువల్లీ ఆ జర్నీని నువ్వు సినిమాలో కూడా చూపించడం చాలా కష్టం బికాస్ ఇట్స్ అన్ ఇన్నర్ రిఫ్లెక్షన్ కదా, ఎలా చూపిస్తావు ప్రాబబ్లీ. అందుకే నాకు తెలిసి అందుకే అంత ప్రాపర్ గా ట్రాన్స్లేట్ అవ్వదు. యా, అది చాలా ట్రిక్కీ థింగ్ టు షో ఆన్ స్క్రీన్ ఇఫ్ యూ ఆస్క్ మీ. సెల్ఫ్ రిఫ్లెక్షన్, సెల్ఫ్ జర్నీ. సో అది ఆ అమ్మాయి ఆబ్వియస్లీ ఆ ట్రాన్సిషన్ అయింది కాబట్టి అంత పవర్ఫుల్గా బయటకు వచ్చింది. So that is a very primary takeaway for everyone who watched this movie. Mistakes cheyochu, it's okay, but own up and come out of it. Ante. So yeah, that's a great perspective on that movie. I mean, at least I feel like that. So ilantivi memu going forward inka cheddam anukuntunnam. So as an encouragement, what we want more from you guys is, you know, more and more subscribers and more watch time. So yeah, do you want to say any final words or we are good to close? So let's not see it in a very shallow level. The movie Girlfriend చేసిన తప్పే, తను కూడా డినై చేయలేదు. అంటే తను స్పెల్ అవుట్ చేయలేదు డెఫినెట్లీ దట్ నేను తప్పు చేశాను అని. బట్ ఇట్స్ వాట్ ఐ ఫెల్ దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ ట్రాన్స్లేటెడ్ ఇంటూ, టు బి ఆనెస్ట్. సో వీ డోంట్ హ్యావ్ టు లైక్ బీ సూపర్ క్రిటికల్ అబౌట్ వెరీ స్మాల్ థింగ్స్ ఇన్ లైఫ్. అండ్ ఒకళ్ళు ఎవరో కొత్తగా ట్రై చేస్తున్నారు ఒక మూవీ, ఒక మెసేజ్తో, ఒక ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ అంటే ఐ ఫీల్ వీ షుడ్ సపోర్ట్ ఇట్ బికాజ్ అలాంటి మూవీస్ చాలా తక్కువ వస్తాయి. అండ్ ఆల్సో ఐ ఫీల్ లైక్ ఇదేమి అంత సూడో ఫెమినిస్టిక్ గా కూడా నాకేం అనిపించలేదు. ఇట్ వాస్ వెరీ ప్రెటీ రియలిస్టిక్ టు బి ఆనెస్ట్, బికాస్ దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజ్డ్ గర్ల్స్ అవుట్ దేర్ హూ ఆర్ నాట్ అవేర్ అండ్ who has to be taught like మీరు ఈ జర్నీ చేయొచ్చు అండ్ బయటికి రావచ్చు అని. అండ్ ఫెమినిజం అన్న ఒక వర్డ్ని మనం చాలా లైక్ యూనో చాలా లేబుల్స్ ఇచ్చేసి దాన్ని ఏమి అంత మనం పెట్టేసుకోకలే పైకి.
ఇట్ ఈస్ జస్ట్ ఆల్ అబౌట్ ఈక్వాలిటీ. అండ్ ఈ మూవీలో అలాంటి థీమ్స్ ఉన్నాయి కాబట్టి ఇట్స్ అ ఫెమినిస్ట్ మూవీ అని అంటున్నాం, కానీ ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ అ క్యాంపెయిన్ ఆర్ స్మియర్ క్యాంపెయిన్ అగేన్స్ట్ మెన్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో ఆ నెరేటివ్ అన్నది చాలా 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 తగ్గాలి మూవీ మీద, బికాజ్ వాళ్ళు అలాంటి హేట్రెడ్ అలాంటివి ఏమీ చేయలేదు. ఆర్ ఎల్స్ దే డిడ్ంట్ షో దట్ స్లీపింగ్ అరౌండ్ ది స్కూల్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఇట్స్ డెఫినెట్లీ నాట్. షీ ఈస్, అండ్ దట్ క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ ఈస్ నాట్ అ పర్సన్ లైక్ దట్. అండ్ ఇక్కడ ఏదో మగాళ్ళందరూ ఎదవలు అన్న స్టేట్మెంట్ కూడా ఏం త్రో చేయట్లేదు. ఏమీ లేదు. సో ఇట్స్ విక్కీ ఈజ్ అ వన్ హూ ఇస్ ఫ్లాడ్, దట్స్ ఆల్. It didn't work out for them ante. It is as simple as that. Why do we have to dwell upon all these terms like it's a feminist movie, అమ్మాయిలు ఈ మధ్యన ఇలాగే ఉంటున్నారులా, కాలేజ్కి వెళ్ళిపోయాక ఇలా థాట్స్ వచ్చేస్తున్నాయి, వీళ్ళకి బాయ్ ఫ్రెండ్ వదిలేస్తున్నారు, ఇది అది. ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్, ఆల్ ఆఫ్ దీస్ కాన్వర్జేషన్స్ ఆర్ అన్నెసెసరీ. అట్లీస్ట్ ఈ మూవీలో అయితే అలాంటివి ఏం చూపించలేదు కాబట్టి ఐ థింక్ వీ షుడ్ నాట్ గో ఇన్ టు దోస్ బ్రాకెట్ హోల్స్ ఓన్లీ. So yeah, so that's so thank you for watching us till now. Please like, share and subscribe. Thank you. Have a nice day.